దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఇక అవకాశం ఇచ్చినటువంటి దేవాతి దేవునికి, దైవజనులకు, అదేవిధంగా కూడి వచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో నా యొక్క వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్య భాగం నుండి ధ్యానించబోతుండగా దేవుడు మనందరితో కూడా మాట్లాడలాగిన ఒక నిమిషం తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధిరా జీవాధిపతి, జీవం కలిగిన యేసయ్య నాథ నీకు వందనాలయా. ఇదిగోనియా ఇంతవరకు నీకు సన్నిధి మా మధ్య ఉంచినందుకే నీకు వందనాలు. కొన్ని నిమిషాలు దేవా నీ వాక్య భాగం నుండి ధ్యానించబోతుండగా దేవా నన్ను సంపూర్ణంగా మరుగు చేయండి. నా యొక్క జ్ఞానము నా యొక్క మాటలు కాదు కానీ దేవా, ఇదిగో నీ యొక్క బలమైన వాక్కులు మీరు వెల్లడి చేస్తే దేవా, నీకు ప్రజలకు ఏ మాట అయితే అవసరమైనదో ప్రతి ఒక్క బిడ్డ యొక్క పరిస్థితిని స్థితిగతిని ఎరిగిన వాడు నాది. ఇదిగోని తప్పకుండా యొక్క వాక్కును మీరు అనుగ్రహించి ప్రతి ఒక్క బిడ్డ నాది ఇదిగోని తన్నిదో తృప్తిపరచవలసి నేను ప్రార్థిస్తున్నాను. నీకు వాక్యం చేత మమ్మల్ని సరిచేయండి, నీకు వాక్యం చేత మమ్మల్ని బలపరచండి, నీకు వాక్యం చేత మీరు మమ్మల్ని కట్టమని నేను ప్రార్థిస్తున్నాను. మరొకసారి మమ్మల్ని అందరినీ సంపూర్ణంగా నీ హస్తాలకు సమర్పిస్తున్నాం. నీకు ఆత్మ కార్యములు మా మధ్య జరిగించి కేవలం నీ నామానికి మాత్రం మీరు మహిమ తెచ్చుకోనమని యేసునామమున అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం నుండి అపోస్తుల కార్యములు అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనం చదువుకుందాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనం. మీరు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక యుండిని. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరిని గురించి మాటలు చెప్తూ ఉన్నారండి? ఇక్కడ మనం చదువుకున్నటువంటి ఇక మాటలు ఎవరిని గురించి చెబుతూ ఉన్నారు అని చూసినట్లయితే, ఆ యొక్క ఆదిమ సంఘములో ఎవరైతే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని తమ యొక్క రక్షకునిగా అంగీకరించి బాప్తిస్మం తీసుకుని ఆ యొక్క సంఘ సభ్యులుగా చేర్చబడి ఉన్నారో, ఆ యొక్క సంఘముగా చేర్చబడిన వారందరినీ గురించి చెబుతూ ఉన్నారు. ఏమనంటే, వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక యుండిరి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే 4-5 విషయాలు అక్కడ ఉన్నాయి. అయితే అందులో ప్రాముఖ్యంగా ఒక అంశం గురించి మనం ధ్యానించుకుందాం. అందులో చూసినట్లయితే వీరు అపోస్తుల సహవాసమందు, దేని అందంట? అపోస్తుల సహవాసమందు అని రాయబడి ఉన్నది. అపోస్తుల సహవాసము అనగా మనం చెప్పినట్లయితే మరొక విధంగా మనం చూసినట్లయితే ప్రస్తుత దినానికి మనం చూసినట్లయితే ఆ యొక్క మాటను ఆ యొక్క ఆత్మీయులతో సహవాసం అని చెప్పచ్చు కదండి. అపోస్తుల సహవాసము అనగా ఆ యొక్క ఆత్మీయులతో ఆ యొక్క సహవాసము అనగా ఆ యొక్క సంఘముగా చేర్చబడిన వారు ఏం చేస్తారంట? ప్రార్థనతో పాటు వారు ఏం చేస్తారంట? వాక్యం వింటున్నారు, దేవుని యొక్క మందిరానికి వెళ్తున్నారు, అన్నీ చేస్తున్నారు. కాకపోతే వాటన్నిటితో పాటు వారు చేసినటువంటి మరొక విషయం ఏంటని చూసినట్లయితే వారు ఏం చేస్తారంట? ఆ యొక్క ఆత్మీయులతో సహవాసమును వారు కలిగి ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సహవాసము అనేది చాలా ప్రాముఖ్యమైనది కదండి, చాలా ప్రాముఖ్యమైనది. సహవాసము లేకుండా ఉండగలరండి? ఎవరైనా ఉండగలరా? సహవాసం అంటే ఏంటి అసలు? సహవాసం అంటే ఏంటండి? చెప్పాలి. సహవాసము అంటే అసలు దేన్ని అంటాము? ఇంగ్లీష్లో ఫెలోషిప్ అంటాము. ఫెలోషిప్ లేదంటే సహవాసము అంటే ఏంటి? సహవాసం అనగా అయితే ఇద్దరి మధ్య ఉండొచ్చు, లేదా ఇద్దరి కంటే ఎక్కువ మందితో అయి ఉండొచ్చు. ఒక్కరే కాదు కదా. ఒంటరిగా ఉంటే అది సహవాసం కాదు కదా. ఒంటరిగా ఉంటే దాన్ని సహవాసం అను. అయితే ఇద్దరు
లేదా అంతకంటే ఎక్కువ మందితో కలిసి నడవడము, లేకపోతే ఏకాభిప్రాయం కలిగి ఆలోచన కలిగి ఒకే మాట మీద ఒకే ఆలోచనతో ఒకే గురితో ముందుకు వెళ్తే అదేంటి? సహవాసము కదండి. ఈ లోకంలో చాలా సహవాసాలు ఉంటాయి కదా, చాలామంది బెస్టీస్ ఉంటారు కదా, మంచి స్నేహము, వారేంటి? సహవాసం కలిగి ఉన్నట్లు వారికి ఆలోచన, వారికి తలంపులు, వారికి జీవన శైలి అంతా కూడా ఒకలానే ఉంటుంది. ఎందుకంటే వారు సహవాసము చేస్తున్నారు, ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటారు. సహవాసం అంటే మాటలు ఖచ్చితంగా ఉండాలి కదా, మాట అనేది లేకపోతే అక్కడ సహవాసం అనేది ఎంత మాత్రం ముందుకు కొనసాగదు. ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలి, ఒకరితో ఒకరు తమ యొక్క సమయాన్ని గడపాలి. అప్పుడే వారు ఏం చేస్తున్నట్టు? కలిసి సహవాసం చేస్తున్నట్లు. అయితే ఇక్కడ ఈ లోకంలో చూసినట్లయితే చాలా సహవాసాలు ఉన్నాయి. అది చదువుకునే విద్యార్థుల మధ్య కావచ్చు, లేకపోతే ఇరుగు పొరుగు వారితో కావచ్చు, బంధువుల మధ్య కావచ్చు, స్నేహితుల మధ్య కావచ్చు, ఈ విధంగా అనేకమైనటువంటి సహవాసాలు ఉన్నాయి. అయితే ఇక్కడ పరిశుద్ధ గ్రంథము చెబుతూ ఉన్నది, ఆదిమ సంఘముగా ఎవరైతే దేవుని యొక్క సంఘంలో చేర్చబడ్డారో వారు ఎవరితో సహవాసం కలిగి ఉన్నారంట? సమస్తాన్ని వారు విసర్జించారు. సమస్తాన్ని వారు ఏం చేశారు? త్యజించారు. అన్నిటిని వారు విడిచిపెట్టారు. కానీ వారు విడిచిపెట్టకుండా ముందుకు వెళ్ళింది దేనిలో అంటే వారు అపోస్తుల బోధ యందు కానీ, ప్రార్థన యందు కానీ, రొట్టె విరుచుట యందు కానీ, సహవాసం అందు కానీ వారు ఏం చేయలేదంట? ఎడతెగకయుండిరి. ఎడతెగకయుండిరి అంటే ఇక అందులో ఎంత మాత్రం కూడా కాంప్రమైజ్ అవ్వలేదు. వారు దాన్ని విడిచిపెట్టడానికి కానీ ఆ యొక్క విషయంలో రాజీ పడడానికి వారు ఏం చేయలేదు? ఒప్పుకోలేదు. ఎడతెగక అనగా ఎడతెగకుండా అంటే ఏంటండి? ఆప్ అనేది లేదు, అందులో ఒక తటస్థం అనేది కానీ ఒక ఆటంకం అనేది కానీ ఏది కూడా వచ్చి ఆ యొక్క బంధం అనేది ఏమవనట్టు? విడిపోనట్టు. అదేవిధంగా వీరు వారి యొక్క సహవాసం అందు కూడా ఏం చేశారంట? ఎడతెగక ఉన్నారు. అంటే ఇంకా లోకముతో వారికి సహవాసం అనేది ఎంత మాత్రం కూడా లేదు. ఆదిమ సంఘంలో లోకంతో సహవాసం ఎంత మాత్రం కూడా లేదు. ఎందుకంటే వారు సమస్తాన్ని కూడా ఏం చేసేవారు? ప్రభువును అంగీకరించిన తర్వాత వారికి ఉన్న సమస్తాన్ని అమ్మేసి అపోస్తలుల పాదాల యొద్ద పెట్టేసేవారు. ఇక తమ జీవితం అంతా ఎక్కడ? దేవుని యొక్క సన్నిధిలోనే, దేవుని యొక్క పనిలోనే. వారి యొక్క స్వప్రయోజనము, ఆ యొక్క స్వలాభము, ఆ యొక్క సొంత వారి కొరకు వారంటూ ఏమీ చేసుకునేవారు కాదు. వారంతా ఏక మనసు కలిగి వారి యొక్క ధ్యేయం ఒకటే, ఏంటంటే వారు ప్రభువుని తెలుసుకున్నారు. అదే ప్రభువుని గురించి అనేక మందికి చాటాలి. ఆ యొక్క ప్రభువులో ఉన్న గొప్పతనాన్ని అనేక మందికి మనము చెప్పాలి. అదే వారి యొక్క ఆశ. అందుకే వారు ఏం చేసేవారంటే వారందరూ కూడా సహవాసం అందు కూడా ఏం చేశారంట? ఎడతెగకుండా, ఆపకుండా వారు ఏం చేయగలిగారంట? ముందుకు కొనసాగగలిగారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ యొక్క సహవాసానికి చాలా శక్తి ఉంటుందండి. సహవాసానికి చాలా శక్తి ఉంటుంది. అందుకే లోకల్లో కూడా ఒక సామెత ఉంటుంది, ఏమని? 6 నెలలు సహవాసం చేస్తే వారవుతారు, వారు వీరవుతారు. ఎందుకంటే ఆ యొక్క సహవాసమునుకున్న శక్తి అలాంటిది. అది ఒక మనిషి ఇష్టపడుతూ, ఒక మనిషిని ఇష్టపడి మనం ఎప్పుడైతే వ్యక్తితో సహవాసం చేస్తామో ఆ యొక్క వ్యక్తిలో ఉన్నటువంటి లక్షణాలన్నీ కూడా మనం కూడా ఏం చేస్తాము? అవలంబించడానికి, అనుసరించడానికి మనము ఇష్టపడతాం. అవి అలవాటు లేనివైనా మనం ఏం చేస్తాము? నేర్చుకునైనా ఆ వ్యక్తి అంటే మనకి ఇష్టం కాబట్టి ఆ యొక్క వ్యక్తితో మనం ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నాం కాబట్టి ఆ యొక్క వ్యక్తితో సహవాసం కలిగి ఉండాలి అని మనము ఆశపడుతున్నాం కాబట్టి ఆ యొక్క వ్యక్తిలో ఉన్నటువంటి వాటన్నిటిని కూడా మనం ఏం చేస్తాము? నేర్చుకుని వాటిని అనుసరించడానికి ఇష్టపడతాం. అందుకే 6 నెలలు సహవాసం చేస్తే ముందున్న వ్యక్తి అలా ఉండడు. ఆయనకి ఎవరితో అయితే సహవాసం చేస్తున్నాడో ఆ సహవాస లక్షణాలు ఏమవుతాయి? ఆయనకి సహవాసం చేస్తున్న వ్యక్తిలో కనిపిస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక చూసినట్లయితే అపోస్తలులు వీరంట ఆత్మీయులతో సహవాసాన్ని కలిగి ఉన్నారంట. ఆ యొక్క ఆదిమ సంఘము ఎవరితో సహవాసం కలిగి ఉన్నదంట? ఆత్మీయులతో వారు సహవాసం కలిగి ఉన్నారు. ఆ యొక్క సహవాసము వలన కలిగేటటువంటి ప్రయోజనాలు ఏమిటని చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో చాలా మంది వ్యక్తులు ఉన్నారు. వారు మంచి సహవాసం చేయడం వల్ల ఏమి పొందుకున్నారు? ఆ యొక్క చెడు సహవాసం చేయడం వల్ల చెడిపోయిన వారు కూడా ఉన్నారు కదండి. బైబిల్ గ్రంథంలో 2 కూడా రాయబడి ఉన్నాయి, మంచివి రాయబడి ఉన్నాయి,
అదేవిధంగా చెడిపోయినటువంటి, పడిపోయినటువంటి, పతనమైపోయినటువంటి వారి యొక్క జీవితాలను కూడా ప్రభువు దీనిలో రాయించాడు. ఎందుకు? అవి మనకి హెచ్చరికగా, ఒక రుజువుగా మనకు ఉండడానికి వాటిని కూడా దేవుడు రాయించున్నాడు. అయితే ఇక మరి మధ్యాహ్న కాల సమయంలో ఆ యొక్క పరిశుద్ధులతో సహవాసము లేక సరి అయిన సహవాసము కలిగి ఉండడం వల్ల కలిగేటటువంటి ప్రయోజనాలు ఏంటి, దానివల్ల మనకు వచ్చేటటువంటి ఆ యొక్క ఆధిక్యత ఏమిటి అనేటటువంటి కొన్ని విషయాలు మనం ధ్యానించుకుందాం. మొట్టమొదటిగా చూసినట్లయితే ఆ యొక్క మొదటి సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనము. ఓకే, చాలండి. దీపము ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మందసమున్న యెహోవా మందిరములో పండుకొని ఉండగాను యెహోవా సమూయేలును పిలిచెను. అతడు చిత్తమండి నేనున్నానని చెప్పి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనందరికీ తెలిసిందే ఆ యొక్క బాలుడైనటువంటి సమూయేలును గూర్చి. అతడు తన యొక్క తల్లి మొక్కుకున్నటువంటి మొక్కుబడి ఫలితముగా, లేకపోతే ఇక ప్రార్థన ఫలితముగా ఆ యొక్క జన్మించి ఉండగా తల్లి ఏం చేసింది? పాలు విడిచిపెట్టిన వెంటనే ఆ యొక్క కుమారుని తీసుకొచ్చి ఎవరికి అప్పచెప్పిందంట? దైవజనుడైనటువంటి ఆ యొక్క ఏలీకి ఆ యొక్క సమూయేలు అయినటువంటి ఆ యొక్క బాలుని అప్పచెప్పి ఉన్నది. ఆ యొక్క చిన్న వయస్సు నుండి అతడు ఎవరితో సహవాసం కలిగి ఉన్నాడట? ఆ యొక్క సమూయేలు యొక్క సహవాసం ఎవరితో ఉన్నది అని చూసినట్లయితే దైవజనుడైన ఏలీతోనూ ఆ యొక్క దేవుని యొక్క మందిరంలో ఉన్నటువంటి పరిచర్య తప్పితే అతనికి మరి యొక్క సహవాసము కానీ మరి యొక్క పని కానీ చేస్తున్నట్లుగా మనము చూడలేము. ఆ యొక్క దేవుని యొక్క గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథంలో స్పష్టంగా రాయబడి ఉన్నది. అతడు చేసేటటువంటి పని ఏంటి? అయితే దైవజనుడైనటువంటి ఏలీ వద్ద తన యొక్క సమయం గడపడం, లేదా ఎక్కడంట? దేవుని యొక్క బలిపీఠం వద్ద సమయం గడపడం. అది మాత్రమే తన యొక్క పని. అక్కడ మొదటి వచనంలో ఆ యొక్క చూసినట్లయితే 3వ అధ్యాయము, బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు, ప్రత్యక్షము తరచుగా తటస్థించుట లేదు. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ రాయబడి ఉన్నది దేవుని యొక్క వాక్కు, లేకపోతే ఆ యొక్క దేవుని యొక్క దర్శనము, లేకపోతే దేవుని యొక్క ప్రత్యక్షత అనేది ఏమవ్వడం లేదంట? తటస్థించడం లేదు. అంటే అది జరగడం లేదు, తరచుగా అనేది జరగడం లేదు, చాలా ఏమైపోయిందంట? అరుదైపోయిందంట. అలాంటి దినాలలో ఇక సమూయేలుకి ఏమైందండి? దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షపరచబడింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దైవజనుడైన ఏలీకి సహితం ఏం చేయబడలేదు? ప్రత్యక్షపరచబడలేదు. దైవజనుడైన ఏలీకి ప్రత్యక్షపరచబడిందా? లేదు కదా. దైవజనుడైన ఏలీకి ప్రత్యక్షపరచబడలేదు. ఇక అతని కుమారుల యొక్క విషయానికి వస్తే ఆ అవకాశమే లేదు. ఎందుకంటే వారు కనీసం దేవుని యొక్క మందిరము లోపలికి వచ్చి వారు చేయాల్సిన పనులు కూడా ఏం చేయడం లేదు, క్రమముగా వారు జరిగించడం లేదు. వారి పనంతా ఎక్కడ? మందిరం బయటే కదా. శ్రేష్టమైనటువంటి ఆ యొక్క కానుకలు, అర్పణల మీద మాత్రమే వారి యొక్క దృష్టి ఉంచారు. కానీ దేవునితో సహవాసం చేయడానికైనా, లేకపోతే ఆ యొక్క దేవుని యొక్క మందిరంలో పరిచర్య చేయడానికైనా వారి యొక్క మనస్సు ఎంత మాత్రము వారు ఉంచలేదు. కానీ ఇక బాలుడైనటువంటి సమయంలో ఏం చేశారంట? ఆత్మీయులతో, లేకపోతే ఆ యొక్క దైవజనునితో, దేవునితో తన యొక్క సమయాన్ని వెచ్చించడానికి అతను ఏం చేశాడు? సిద్ధపడ్డాడు. బాలుడే అయినప్పటికీ ఆ చిన్న బాలునికి ఏమైందంట? అరుదైన సమయంలో ఏమైంది? దేవుని యొక్క ప్రత్యక్షత కలిగింది. ఆ యొక్క దేవునికి వయసుతో సంబంధం ఉన్నదండి. వయసు చూడ్డంట దేవుడు కదా. వయసు చూడ్డు. మన యొక్క నైపుణ్యత ఏమన్నా చూస్తాడా? చూడ్డు. మనకున్నటువంటి సామర్థ్యాలు ఏమన్నా ఆయన లెక్క చేస్తాడా? అవేవి చూడ్డంట. ఆయనతో సహవాసం చేస్తున్నామా లేదా? మన యొక్క సహవాసము సరి అయిన రీతిలో ఉంటే దేవుడు ఏం చేస్తాడండి? మనల్ని ఖచ్చితంగా ఒక ఉన్నతమైనటువంటి స్థితిలోనికి నడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ యొక్క సమూయేలు చూసినట్లయితే కావాలంటే ఏలి కుమారులతో అతడు కూడా ఏం చేయొచ్చు? ఆడుకోవచ్చు కదా.
చిన్న వయసు నుండి అక్కడే ఉన్నాడు కాబట్టి ఇంటిలో ఒక కుమారునిగానే అతడు ఉంచబడ్డాడు కాబట్టి ఒకవేళ వారితో కూడా కలిసి అతడు కావాలంటే బయటికి వెళ్ళొచ్చు, లేకపోతే బయట వారితో సహవాసం చేయొచ్చు, లేకపోతే ఏలి కుమారుల వల్లే వారు ఏం చేస్తున్నారు అదే విధంగా ఇతడు చేయవచ్చు. కానీ ఆ విధంగా చేయడానికి సమయం ఏం చేయలేదు, అంగీకరించలేదు. నేను నా దేవుని మందిరంలోనే నేను సహవాసం కలిగి ఉంటాను, నా దేవుని బలిపీఠం వద్దనే నేను ఏం చేస్తాను, నా సమయాన్ని నేను వెచ్చిస్తాను. అతని తుది స్థితి ఏమైందండి? సమయలు అతని వంటి ప్రవక్త ఎవరైనా అన్నారా? ఒక బలమైనటువంటి యోధునిగా అతడు ఎంచబడ్డాడు. అతడు అట్టి విధంగా దేవుని యొద్ద వాడబడ్డాడు. దాను మొదలుకుని బెహెర్షేబా వరకు అతని వలె ఒక ప్రవక్త దినాల్లో మరెవ్వరూ లేరంటే, ఎవరికి చిన్న విషయం దేవుని యొద్ద విచారణ చేయాలన్నా వారు ఎవరి దగ్గరకు వచ్చేవారట? సమూయేలు వద్దకే వచ్చేవారు. మనకు తెలుసు, రాజైన సౌలు దేవుని నియమం నుండి తప్పిపోయాడు, సమస్తము కోల్పోయాడు. సరే, అతడు విచారణ చేయడానికి సమూయేలు చనిపోయిన తర్వాత ఎవరైనా దొరికారండి? ఎవరైనా దొరికారా? సమూయేలు చనిపోయిన తర్వాత ఎవరు దొరకలేదు. దొరకకే ఏం చేశాడు? కన్న పిశాచుల యొద్దకు వెళ్ళి చనిపోయిన సమూయేలు ఆత్మను మరలా తిరిగి రప్పించుకున్నాడు. ఎందుకు? సమూయేలు నోట వెంబడి వచ్చిందంటే అది ఖచ్చితంగా అది దేవుని వాక్కు, దేవుని ప్రత్యక్షత అతనికి లభించిన రీతిగా మరి ఎవ్వరికి దినాలలో లభించడం లేదు. కాబట్టి అతను స్పష్టముగా నిజముగా దేవుని చిత్తము తెలుసుకోవాలంటే అది ఎవరి వద్ద నుండి తెలుసుకోగలడు? సమూయేలు వద్ద నుండి మాత్రమే తెలుసుకోగలడు. హల్లెలూయా, హల్లెలూయా. అంత గొప్ప ఆధిక్యత సమూయేలు పొందుకోవడం గల కారణం ఏంటంట? అంత గొప్ప ప్రత్యక్షత, దేవుని ప్రత్యక్షత అతనికి వచ్చినట్లుగా మరి ఎవ్వరికి ఆ దినాలలో రాకపోవడానికి గల కారణం ఏంటి? మరి ఎవ్వరు సహవాసము చేయని రీతిగా సమూయేలు ఏం చేశాడు? దేవునితో సహవాసం చేశాడు, ఆత్మీయులతో సహవాసం చేశాడు. ఏలి వద్ద ఉండి అతడు ఏ పని చెబితే అది, అతడు ఏమంటే అది. మొదటిసారి దేవునికి స్వరాన్ని విన్నప్పుడు సమూయేలుకి అది దేవునికి స్వరం అని గుర్తించలేదు. అతను అనుకుంటా ఉంటున్నాడు దైవజనుడు అని ఏలియే పిలుస్తున్నాడేమో అనుకుని, చిత్తమయ్యా నేనున్నానయ్యా అని ఎక్కడికి వెళ్తున్నాడు? ఏలి దగ్గరికి వెళ్తున్నాడు. అనగా అతని సహవాసం ఎప్పుడు దైవజనునితోనూ బలిపీఠం వద్ద మాత్రమే అతడు ఏం చేశాడంట? సహవాసం చేశాడు. కాబట్టి అంత ఘనమైనటువంటి స్థితిలో దేవుడు ఏం చేశాడు? బాలుడైనటువంటి సమూయేలును దేవుడు ఉంచాడు. హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా చూసినట్లయితే రూతు గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనము. రూతు గ్రంథము 1వ అధ్యాయము 18వ. తనతో కూడా వచ్చుటకు ఆమెకు మనస్సు కుదిరినదని నయోమి తెలుసుకొనినప్పుడు అందును గురించి ఆమెతో మాట్లాడటం మానెను గనుక వారిద్దరూ బెత్లెహేమునకు వచ్చే వరకు ప్రయాణము చేసిరి. చాలండి. హల్లెలూయా, హల్లెలూయా. మనందరికీ సుపరిచితమైన విషయాలు నేను చెప్తా ఉన్నాను, మనందరికీ తెలుస్తున్నదే కదండి. నయోమికి ఎంతమంది అండి కోడళ్ళు? 2 ఉన్నారు కదా, రూతు అదేవిధంగా వార్పా. మనకు తెలుసు వారు మోయాబు దేశానికి సంబంధించినటువంటి అన్య స్త్రీలు. అన్య స్త్రీలను దేవుని బిడ్డలైనటువంటి నయోమి 2 కుమారులు ఏం చేశారు? వివాహం చేసుకున్నారు. కానీ అన్య స్త్రీలే అయినప్పటికీ వారు వివాహం చేసుకుని కుటుంబంలోనికి వచ్చిన తర్వాత వారు ఏం చేస్తారంట? దేవునితో సహవాసం చేయడం వారు ప్రారంభించారు. వీరు ఏ విధంగా దేవుని ఆరాధిస్తున్నారో, వీరు ఏ విధంగా దేవుణ్ణి గణపరుస్తున్నారో, సేవిస్తున్నారో అదే విధముగా మోయాబు స్త్రీలు కూడా ఏం చేస్తున్నారంట? దేవుని ఆరాధించడం ప్రారంభించారు. అయితే ప్రతికూలతలు వచ్చినప్పుడు కుటుంబంలో మరి వారు ఊహించినటువంటి పరిస్థితులు వారు ఎదుర్కొన్నప్పుడు నయోమి ఏం చేసిందండి? సమస్తాన్ని కోల్పోయి మరలా తను విడిచిపెట్టిన దేశానికి బెత్లెహేముకు వెళ్ళడానికి సిద్ధమైంది. ఆ సమయంలో ఆమె ఎంతగానో అంటూ ఉన్నది, మీరు నాతో పాటు రావడం వల్ల మీకు వచ్చే ప్రయోజనము లేదు, మీరు పొందుకునేది ఏది కూడా లేదు. కాబట్టి జరిగిందేదో జరిగింది, జరిగిన నష్టం చాలు, నైనా మీరు ఏం చేయండి, మీరు వెళ్ళి మీ జీవితాలు మీరు చక్కదిద్దుకోండి అని చెప్తే వార్ప ఏం చేసింది? ఆ ప్రకారంగానే తన జీవితంలో తనకంటూ ఒక కుటుంబం ఉండాలనే ఆశతో ఏం చేసింది? ఆమె వెనక్కి వెళ్ళిపోయింది. కానీ అక్కడ రాయబడి ఉన్నది
ఏమని చదువుకున్నామండి మనం చదువుకున్నటువంటి దానిలో? చాలండి. అక్కడ రాయబడి ఉన్నది, తనతో కూడా వచ్చుటకు ఆమెకు మనస్సు కుదిరినదని నయోమి తెలుసుకున్నప్పుడు. ఏం కుదిరిందంట? మనస్సు కుదిరింది అనగా తన యొక్క మనస్సులో ఒక నిర్ణయం తీసుకుంది. ఇక దాని నుండి ఆమె ఏం చేయడం లేదు, వెనక్కి వెళ్ళడానికి ఆమె ఇష్టపడలేదు. ఒక స్థిరమైనటువంటి ఒక నిర్ణయం తీసుకుంది. ఏమని? ఏదేమైనా నీ యొక్క దేవుని, నీ యొక్క జనమే నా యొక్క జనము, నీ యొక్క దేవుడే నా దేవుడు, నీ భూమే నా భూమి. సమస్త ఏ విషయంలోనూ కూడా ఆమె కలిగినటువంటి యొక్క సహవాసమును విడిచిపెట్టడానికి ఆమె ఏం చేయలేదు, సిద్ధపడలేదు. వార్ప ఏం చేసింది? వార్ప కూడా సహవాసంలో ఉన్న ఆమె కదా. ఆమె కూడా దేవుని ఆరాధించింది. ఆమె ఆరాధించకుండా లేదు, ఆమె కూడా దేవుని సేవించింది, ఆమె కూడా సత్యాన్ని గ్రహించింది. అయినప్పటికీ అక్కడ ప్రతికూలతలను బట్టి సహవాసమును విడిచిపెట్టి ఏం చేసింది? వార్ప వెనక్కి వెళ్ళిపోయింది. కానీ రూత్ ఏం చేయలేదంట, సహవాసములో నుండి వెనక్కి వెళ్ళడానికి ఆమె ఎంత మాత్రం కూడా ఏం చేయలేదు, ఇష్టపడలేదు. మనస్సు కుదిరిందండి. అనగా గట్టి నిర్ణయం, ఏదేమైపోయినా పర్లేదు, ఏమైనా పర్లేదు, నాకు నష్టం వచ్చినా పర్వాలేదు, చివరికి నేను ఇలా ఒంటరిగా రిక్తురాలుగా నేను మిగిలిపోయినా పర్వాలేదు, కానీ నా కుటుంబం అవసరం లేదు, కానీ నాకు ఏం కావాలి? సహవాసం కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనం చెప్పడానికి చాలా సులభం కదండి, నిజంగా చదవడానికి సులభమే, చెప్పుకోవడానికి సులభమే. కానీ నిజంగా పరిస్థితి గుండా వెళ్ళినటువంటి యొక్క పరిస్థితులు ఒక్కసారి మనం ఊహిస్తే ఆమె ఎంత నిజంగా, ఎందుకంటే అన్య స్త్రీలని ఇశ్రాయేలు ఏం చేయరు, వివాహం చేసుకోరు. కాబట్టి ఈమెకు వివాహం అయ్యే అవకాశము చాలా తక్కువ. ఆ విధంగా ముందుకొచ్చి ఎవరైనా వివాహం చేసుకుంటారంటే అది అసలు చెప్పలేము, అది జరిగేటటువంటి పని కాదు. అయినప్పటికీ మరి దేవునికి వాక్యం చెబుతున్నట్లుగా నిరీక్షణకు ఆధారం లేనటువంటి సమయంలో అసాధ్యమే అయినప్పటికీ ఆమె ఏం చేస్తుంది, ఆమె నిజంగా వివాహం చేసుకుందామనే ఆ ఉద్దేశంతో అయితే ఆమె వెళ్ళలేదు కదా. తన ఉద్దేశం అది కాదు. అక్కడికి వెళ్ళాక తన యొక్క జీవితం ఎలాగూ ఉంటుందనేది ఆమె ఆలోచించలేదు. కానీ ఆ యొక్క సహవాసము, నేను ఏ దేవుని అయితే తెలుసుకుని ఉన్నానో, నేను ఏ సత్యాన్ని అయితే గుర్తించి ఉన్నానో, ఆ సహవాసములో నుండి నేను వెనక్కి వెళ్ళకూడదు అనేటటువంటిది మాత్రమే ఆమె యొక్క ఉద్దేశమై ఉన్నది. అందుకే అంటా ఉన్నది, నీ జనమే నా జనము, నీ భూమే నా భూమి, నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ నేను ఉంటాను, నువ్వు ఎక్కడ చనిపోతే అక్కడే నేను ఏం చేస్తాను, పాతి పెట్టబడతాను. మరణం తప్ప మరి ఏది కూడా విడదీయలేదు. అనగా అట్టి గొప్ప ఒక సహవాసము కొరకై తన యొక్క హృదయాన్ని సిద్ధపరచుకుంది. కాబట్టే సహవాసాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన వార్ప తనకంటూ ఏదో సంపాదించుకోవాలని, తనకంటూ ఒక గుర్తింపు ఉండాలని, తనకంటూ ఒక కుటుంబం ఉండాలని ఆలోచనతో వెళ్ళిపోయినటువంటి వార్ప అడ్రస్ ఇక్కడ లేదు కదా. తర్వాత ఆమె స్థితి ఏమైంది, ఆమె చిరునామా ఏంటి, ఏది కూడా బైబిల్ గ్రంథంలో రాయబడలేదు. కానీ ఎలాంటి చిరునామా ఉండదు, నీకు నాతో పాటు వస్తే అని చెప్పినా కానీ సమస్తానికి సిద్ధపడే యొక్క సహవాసంలో ముందుకు వెళ్ళినటువంటి యొక్క రూతు యొక్క పరిస్థితి ఏమైందండి? ఏమైంది? దేవుడు ఏం చేశాడంట, తన యొక్క వంశావళిలోనే ఒక స్థానాన్ని ఏం చేశాడు, ఒక ప్రాముఖ్యమైన పాత్రను రూతుకి ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దానికి గల కారణం ఏంటో తెలుసా? ఒకే ఒక్కటి, సహవాసాన్ని విడిచిపెట్టకుండా ముందుకు వెళ్ళుట. సహవాసములో అంత ఆధిక్యతను దేవుడు ఏం చేశాడు, ఉంచి అన్నాడు. ఎవరితోనంట? ఆత్మీయులతో సహవాసము, దేవునితో సహవాసము. ఇవి కలిగి ఉంటే మనకి పరిస్థితి ప్రస్తుతం ప్రతికూలంగా ఉండవచ్చు, ప్రస్తుతం అసలు లేదు, ఏ విధముగాను ముందుకు వెళ్ళలేను అని అనిపించవచ్చు. కానీ ఎలాంటి పరిస్థితి అయినా సహవాసము కొరకే మనము మన యొక్క మనస్సును, ఆ రూతు ఏ విధంగా అయితే మనస్సు కుదుర్చుకుని ముందుకు వెళ్ళింది, అదే విధంగా మనం ముందుకు వెళ్తే ఏం చేస్తాడంటే దేవుడు ఖచ్చితంగా మనల్ని కూడా ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు. ఎస్తేరు కూడా అంతే కదండి. ఎస్తేరు ఒక అనాథ, మనకు తెలుసు, తల్లిదండ్రులు ఇద్దరూ చనిపోయారు. ఆ యొక్క అనాథగా ఉన్నటువంటి ఎస్తేరు ఎవరి చేత పెంచబడింది? తన యొక్క
చిన్నాన లేకపోతే పినతండ్రి అయినటువంటి మొర్దెకై వద్ద ఆమె పెరిగింది. ఆమె ఏం చేస్తుంది? ఆ యొక్క సహవాసంలో ముందుకెళ్ళింది. ఆమెకు తర్వాత మనకు తెలిసింది ఆమె రాణిగా ఏం చేస్తుంది? ఎక్కడికి వెళ్ళిపోయింది? రాజు కోటలోకి వెళ్ళిపోయింది. కానీ రాజు కోటలోకి వెళ్ళినా ఆమె ఏం చేయలేదండి? సహవాసాన్ని ఆమె విడిచిపెట్టలేదు. మొర్దెకై చెప్పిన ప్రతి విషయాన్ని కూడా ఏం చేస్తుంది? ఆమె మనసులో పెట్టుకుంది. అతను అన్నాడు, నీ జాతి ఏంటో నువ్వు చెప్పకూడదు, నీ వంశం ఏంటో నువ్వు చెప్పకూడదు, నీ కుటుంబంలోకి వచ్చి నువ్వు ఏది చెప్పకూడదు. అతడు ఏది చెబితే అది ఏం చేస్తుందండి? ఎస్తేరు ఆ మాటకు తాను లోబడింది. ఆ యొక్క సహవాసాన్ని విడిచిపెట్టడానికి ఆమె ఎంత మాత్రం కూడా ఇష్టపడలేదు. కావాలంటే యూదులందరూ నశించిపోతారు. రాణి చనిపోద్దా? రాణిని ఉరేయడానికి రాజు అనుమతిస్తాడా? అనుమతించడు. ఇప్పుడు రాజును ఆ యొక్క వివాహం చేసుకుంది కాబట్టి ఆమె కూడా రాజు యొక్క వంశంలో చేర్చబడిందే. కావాలంటే తన యొక్క ప్రజలందరినీ కూడా విడిచిపెట్టచ్చు. అయినప్పటికీ ఆ యొక్క దేవుని జనాంగముగా ఉన్నటువంటి యూదులతో సహవాసము చేయడానికి ఇష్టపడింది. కానీ ఆ యొక్క రాణిగా తన యొక్క సౌకర్యాలను అనుభవించడానికి ఆమె ఏం చేయలేదండి? ఇష్టపడలేదు. అందుకే మొర్దెకై కబురు పంపగానే ఏం చేసింది? వెంటనే తన యొక్క చిలికత్తెలతో పాటు ఏం చేసిందంట? ఉపవాసం ఉండి ప్రార్థించింది. ఎందుకు? తనకు కావాలంటే చక్కగా రాణి పదవిలో ఉండి అన్నీ కూడా అనుభవించవచ్చు. మీరు ఏదోటి మీరు ప్రార్థన చేసుకోండి, మీ యొక్క పురాకులు అయ్యో మీరు పడండి అని వదిలిపెట్టచ్చు. కానీ ఆమె ఏం చేయలేదు? సహవాసాన్ని విడిచిపెట్టుకోవడానికి ఆమె ఇష్టపడలేదు. దేవుని యొక్క జనాంగంగా పిలువబడి రాణిగా ఉన్నటువంటి నేను కూడా ప్రాణాన్ని కోల్పోయినా పర్వాలేదు, కానీ నేను ఏం చేయను? ఇక సహవాసములో నుండి వేరుపరచబడను అని అన్నది. కాబట్టి అంత గొప్ప సవాల్ని ఏం చేయగలిగింది? ఆమె ఎదుర్కొనగలిగింది. హల్లెలూయా. రాజాజ్ఞ లేకుండా, అనుమతి లేకుండా లోపలికి ఎవరు వచ్చినా ఏంటంట? మరణ శిక్షే. అందులో తేడా లేదు, అందులో ఇంక ఎలాంటి మార్పు లేదు. అయినప్పటికీ ఉపవాసం ఉండి ప్రార్థించి ఏం చేసింది? ఆమె ధైర్యంగా ముందుకు అడిగేసింది. వెంటనే ఏమైందండి? ఆమె ఇక ప్రాణం తీసివేయబడిందా? లేదు. వెంటనే రాజు ఏం చేశాడు? ఆ యొక్క దండాన్ని చూపించి ఆమెకు ప్రాణాన్ని అయితే తీసివేయలేదు. అంతేకాదు, ఆమె అడిగిన దాన్ని దేవుడు ఏం చేశాడు? ఆమె ద్వారా ఇక యూదుల యొక్క జనాంగం అందరికీ కూడా గొప్ప రక్షణను అనుగ్రహించున్నాడు. దానికి గల కారణం ఏంటంట? ఒకటే కారణము, సహవాసములో ఉన్నటువంటి ఆ యొక్క శక్తి అలాంటిది. అది ఒక మంచి వ్యక్తిని చెడుగానైనా మారుస్తుంది, ఒక చెడు వ్యక్తిని మంచిగానైనా మారుస్తుంది. మనం ఎవరితో సహవాసము చేస్తున్నామో దానిని బట్టి మన యొక్క జీవితం యొక్క ఏంటండి ఆ యొక్క తుది అవస్థ అనేది ఆధారపడి ఉంటుంది. మనకు తెలుసు, మన యొక్క పిల్లల్ని కూడా మనం ఏం చేస్తాము? మంచి వాళ్ళతోటే స్నేహం చేయ బాబు అని చెప్తాం. ఎందుకు? వారు చెడు వారితో స్నేహం చేస్తే వీరు కూడా వారిలాగే తయారవుతారు. వారి యొక్క పరిస్థితి కూడా చివరికి వచ్చేసరికి ఆ యొక్క నాశనంలోనికి వారు వెళ్ళిపోతారని మనం ఏం చేస్తాము? మంచి వారితో సహవాసం చేయమని చెప్తాం. అదేవిధంగా మన యొక్క ఆత్మీయ జీవితంలో కూడా మనం ఏం చేయాలంట? సరి అయిన సహవాసం మనము కలిగి ఉండాలంట. సరి అయినటువంటి ఆ యొక్క వ్యక్తులతో మనం సహవాసం కలిగి ఉండకపోతే, లేకపోతే సరి అయిన సంఘంతో మనం సహవాసం కలిగి ఉండకపోతే, సరి అయిన సేవకులతో మనం సహవాసం కలిగి ఉండకపోతే మన యొక్క ఆత్మీయ జీవితం కూడా ఎక్కడికి వెళ్తుందండి? నాశనంలోనికే వెళ్తుంది. అందుకే సరి అయిన సహవాసం మనం కలిగి ఉంటే, ఆత్మీయులతో మన సహవాసం కలిగి ఉంటే మన యొక్క జీవితంలో మనం ఏం చేయగలుగుతామంట? దేవుడు నిర్ణయించినటువంటి ఆ యొక్క ఉన్నతమైనటువంటి ఆ యొక్క స్థితిలోనికి, ఆయన యొక్క ప్రణాళికలోనికి మనం ఏం చేయగలుగుతాము? వెళ్ళగలుగుతాము. రూతు యొక్క జీవితం మనం చూసినట్లయితే ఆమె ఒక ఉన్నతమైనటువంటి స్థితిలోనికి వెళ్ళింది. ఎస్తేరు కూడా అంతే, ఒక ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళారు. ఆ యొక్క సమూయేలు కూడా ఏం చేయగలిగాడు? ఆ యొక్క దేశం అంతటా ప్రఖ్యాతి నొందిన ఒక గొప్ప ప్రవక్తగా ఆశీర్వదించబడ్డానికి గల కారణము సరి అయినటువంటి వారితో వారు ఏం చేశారు? సహవాసం కలిగి ఉన్నారు. మనం ఏం చేయాలంట? మన యొక్క దైనందిన జీవితంలో మనం ఎవరితో సహవాసం చేస్తున్నాము, ఎవరితో మనము మన యొక్క సమయాన్ని మనము గడుపుతున్నాము, దేని కొరకు మనము మన యొక్క మనస్సును మనం కుదుర్చుకుని మనం ముందుకు అడుగు వేస్తూ ఉన్నాం కదా. సమ్మతి లేకుండా ఇద్దరు కలిసి నడువుట ఏంటంట? అసాధ్యం అంట. ఇక ఆమోసు గ్రంథంలో ఇక మాట రాయబడి ఉంటుంది 3వ అధ్యాయం 3వ వచనంలో. ఆమోసు గ్రంథము 3వ అధ్యాయం 3వ వచనంలో ఒకసారి ఆ మాటను చదవండి. ఆమోసు గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనము. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా. చాలండి. హల్లెలూయా.
అక్కడ అంటా ఉన్నాడు, ఒక ప్రశ్నను వేస్తా ఉన్నాడు, సమ్మతి లేకుండా ఇద్దరు కూడి నడుతురు అనగా ఒక ఇద్దరు కలిసి ఏదైనా ఒక పని చేయాలంటే, ఇద్దరు కలిసి ఎక్కడికైనా వెళ్ళాలంటే దానికి ఏ ఉండాలి? ఇద్దరి యొక్క సమ్మతి ఉండాలి. అందులో ఒక్కరు వెనక్కి తగ్గినా వారికి ప్రయాణం ముందుకెళ్తుందా? వెళ్ళదు. అదే విధముగా మన యొక్క జీవితంలో మనం ఏం చేయాలంట? మన యొక్క మనస్సును మనము సమ్మతి పరుచుకోవాలి. అక్కడ రూత్ ఏం చేస్తుందంటే మనస్సును కుదుర్చుకుంది, తన యొక్క ప్రయాణం కొరకు మనస్సును కుదుర్చుకుంది. అదేవిధంగా మనము కూడా మన యొక్క సహవాసము కొరకు, మనం ఆత్మీయులతో సహవాసం చేయడానికి, లేకపోతే దేవునితో సహవాసం చేయడానికి మనం ఏం చేయాలంటే మన యొక్క మనస్సును మనము కుదుర్చుకోవాలి, మన యొక్క మనస్సును మనము సమ్మతించుకోవాలి. సమ్మతించుకుంటేనే మనం ఏం చేయగలము? కలిసి నడవగలము. లేకపోతే ఇక సహవాసంలో మనం ఎంత మాత్రం కూడా ముందుకు వెళ్ళలేము. హల్లెలూయా, హల్లెలూయా. ఇక కలిసి సహవాసం కలిగి ముందుకు వెళ్ళినటువంటి వ్యక్తులను ఏం చేస్తారంటే దేవుడు ఒక ఉన్నతమైనటువంటి స్థితిలోనికి ఉంచుతాడు. కాబట్టి ఆది అపోస్తులు ఇక ఆదిమ సంఘం ఏం చేస్తుందంట? తమ యొక్క సహవాసం అందు వారు ఏం చేస్తారంట? ఎడతెగకుండా ఆత్మీయులతో సహవాసం చేసి ఆ యొక్క దేవుని యొక్క రాజ్యమునకు వారు సిద్ధపడి ఉన్నారు. అదేవిధంగా మనం కూడా ఆ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి వారితో, లేకపోతే ఆత్మ సంబంధమైనటువంటి కార్యముల కొరకే మనకి మనస్సును కుదుర్చుకుని మనం మంచి సహవాసం కలిగిన వారుగా దేవునికి రాజ్యం కొరకు సిద్ధపడే కృపను దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించును గాక. దేవుడి యొక్క కొద్ది మాటలు మనందరికీ వినికిల్లో ఫలింపజేయును గాక. ఆమేన్. ఒక నిమిషం అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల దేవా, నీకు వందనాలియా. అవునే, ఇదిగోనియా మా యొక్క జీవితంలో నాది, ఇదిగోనియా ఈ యొక్క లోకయాత్రలు అనేకమైనటువంటి ప్రలోభములు, అనేకమైనటువంటి సహవాసములు మా ఎదుట వచ్చినప్పటికీ దేవా, ఇదిగోనియా ఇదిగో వాటికి దేవా మేము లొంగిపోకుండా దేవా నిత్యము దేవా, ఇదిగోనియా అవునే ఆత్మీయులతో సహవాసము కలిగి ఉండడానికి దేవా, ఇదిగోనియా నీతో మేము సహవాసము కలిగి ఉండడానికి దేవా, నీకు సన్నిధానంలో తండ్రి దేవా నీకు పాదాల చెంత మా యొక్క సమయాన్ని మేము వెచ్చించి దేవా, ఇదిగోని అలనాడు రూతు ఏ విధంగా అయితే మనస్సును కుదుర్చుకుని దేవా, ఇదిగోని సమస్తము ప్రతికూలముగా ఉన్న దేవా ఆ యొక్క సహవాసములు ముందుకు వెళ్ళడానికి నిర్ణయించుకుని ఉన్నదో అదే విధముగా దేవా ప్రతి ఒక్క పరిస్థితులు ఉన్నదా పరిస్థితుల వైపు కాకుండా నాదా, ఇదిగోని తండ్రి దేవా ఇక ఇహలోకమైనటువంటి ఇక దేవా లోకస్తుల వైపు లేకపోతే ఇక బంధువుల వైపు కాకుండా దేవా నిత్యము నీ వైపు మా యొక్క కను దృష్టి నిలిపి దేవా, నీతో మేము సహవాసము చేయడానికి దేవా, నీలో మేము ముందు కొనసాగడానికి దేవా నీ కృప దయచేయమని నేను ప్రార్థిస్తూ ఉన్నానయ్యా. అవునయ్యా, నీతో సహవాసం చేసిన వాడిని ఎంత మాత్రం నువ్వు విడిచిపెట్టేవాడు కాదయ్యా. ఇదిగోనియా ఎవరైతే నీతో పాటు కలిసి నడుస్తారో దేవా వారి యొక్క భవిష్యత్తును ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో నడిపించేటటువంటి దేవుడు. అలనాడు సమయలు నాది, ఇదిగో రూతుని ఎస్తేరు నాది, ఇదిగోనియా వారి యొక్క సహవాసము సరి అయిన రీతిలో ఉండటం వలన వారి యొక్క భవిష్యత్తును ఆశీర్వదించిన దేవా, ఇదిగోనే మా యొక్క జీవితంలో కూడా దేవా సరి అయిన సహవాసం మేము కలిగి ఉండి దేవా, ఇదిగోనే నీకు రాజ్యం కొరకు ఎత్తబడే దేవా, ఇదిగో నీకు రాజ్యం కొరకు సిద్ధపరచబడే కృపణ దేవా మీరు మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నానయ్యా. మరొకసారి నాది ఇదిగోని కూడి వచ్చిన బిడ్డలందరినీ కష్టాలకు సమర్పిస్తున్నా. ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించండి, ప్రతి ఒక్క బిడ్డను మీరు బలపరచండి. నీకు వాక్య ప్రకారంగా నాదా మేమందరము కూడా నాదా ఇదిగో మా యొక్క జీవితాన్ని ఆయత్తపరచులు సిద్ధపరచబడి దేవా నీకు అక్కడికి నాదా మేమందరం కూడా సంసిద్ధము కలిగిదేవా ముందుకు కొనసాగే కృపను మా అందరికీ మీరు దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.